మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం రెండు సమగ్రంగా చేపడుతున్న మంత్రి ఆనం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం అనంతసాగర్ మండలంలో సోమశిల జలాశయం వద్ద నిర్మాణం చేపడుతున్న సోమేశ్వర ఆలయాన్ని మరియు మరమ్మతులకు గురైన సోమశిల జలాశయ ప్రాంతాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సందర్శించారు. గతంలో జరిగిన వరదల తాకిడికి పూర్తిగా దెబ్బతిన్న సోమేశ్వరం ఆలయాన్ని నిర్మాణం కోసం చేపట్టిన పనులను పరిశీలించారు. ప్రస్తుతం తాత్కాలిక భవనంలో కొనసాగుతున్న దేవతామూర్తుల విగ్రహాన్ని దర్శించుకుని ప్రార్థించుకున్నారు. ఆలయ సందర్శనం అనంతరం సోమశిల జలాశయం దిగువ ప్రాంతంలో 4 ఏళ్ల క్రితం వచ్చిన వరదల తాకిడికి దెబ్బతిన్న జలాశయం దిగువ ప్రాంతంలోని అప్రాన్ బకెట్స్ ప్రాంతాలను మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జలాశయం సమీపంలో సోమేశ్వరుల ఆలయం వరదలకు దెబ్బతిని 4 ఏళ్లు అవుతున్న ₹1 నిధులు కూడా గత ప్రభుత్వం కేటాయించకపోవడం సిగ్గుచేటని, ప్రస్తుతం తమ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన నిధులు మంజూరు చేశామన్నారు. రాష్ట్రంలో తాము ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ఇచ్చిన 6 హామీల కన్నా 60 హామీలతో ప్రస్తుతం అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. అలాగే సోమేశ్వర ఆలయం పూర్తి నిర్మాణం కోసం 13.50 కోట్ల నిధులు మంజూరు చేసి పనులు వేగవంతంగా చేస్తున్నామన్నారు. వీటితో పాటు జలాశయం మరమ్మతుల నిర్మాణానికి కూడా వెంటనే పనులు ప్రారంభిస్తున్నామని అన్నారు. మీ జాతికి అంకితాలు చూడండి, పోయి అందరినీ ఏమైందో చూడండి, కొన్ని వెలుగొండ ప్రాజెక్టు పోయి చూడండి. మీరు చేసింది ఏమీ లేదు. జనాన్ని మోసం చేసి మళ్ళీ అధికారంలోకి రావాలని ఒక తాపత్రయపడ్డారు. ఎట్లుండి ఎట్టొస్తుందాన్ని రైతాంగాన్ని దగా చేసి రైతుల భూములను లాక్కోవడానికి ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని పెట్టి నీ ఫోటోలతో ఉన్న రైతు వారి పాస్ పుస్తకాలు ఇచ్చావు. ఎందుకు కొరగానే ఆ పాస్ పుస్తకాలు? నిన్నేం జరిగింది? ఎతకపోయి భోగి మంటలు వేసి తగలబెట్టారు. దానికి కూడా పలికి రాలేదు. మీరు పీపీపీ ప్రాజెక్ట్ అయినటువంటి మెడికల్ కాలేజీలు మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు. మేము పూర్తి చేయడానికి 14 కాలేజీలని తీసుకురావడానికి మళ్ళీ మేము పీపీపీ మోడల్ తీసుకొచ్చి ప్రభుత్వ కాలేజీల కిందనే మేము చేస్తామంటే ఆ జీవోలు తగలబెడతామంటారు. మీకేమైనా రాజకీయ విఘ్నత ఉందా? ప్రభుత్వంలో పనిచేశారా మీరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి కాన్స్టిట్యూషన్లో మీరు పనిచేస్తున్నారా లేదా? మేము దొంగ పాస్ పుస్తకాలు, దొంగ నోట్లను తగలబెట్టాం. నీలాగా ప్రభుత్వ జీవోలను తగలబెట్టలా. నువ్వు ప్రభుత్వ జీవోలను తగలబెట్టించావు. నువ్వు క్షమించడం అనేది జరగదు. ఈ ప్రజలు మిమ్మల్ని క్షమించరు. అవకాశం లేదు ఇంకా మీకు. మీరు ఎన్ని పిల్లేరు గొంతులు కొట్టండి అంతే, పల్టీలు కొట్టుకుంటూ ఉండాల్సిందే. మా పక్క దసరాలకు వస్తారు, సంక్రాంతికి వస్తుంటారు. తాడు మీద నడుస్తా కింద డప్పు కొడుతూ ఉంటారు. చూడు మామ చూడు అంటారు. ఆ చూడు మామ చూడే, చూడు పిల్లడా చూడే. మీరు మీ జీవితానికి అదే మిగిలింది. మీరు అక్కడ పిల్లేరు గొంతులు కడతా ఉండండి. ప్రభుత్వం పరిపాలనలో సుపరిపాలన మేము అందిస్తాం. మా లక్ష్యం ఒకటే, అన్ని రకాలుగా మేము ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి మేము చేసేటువంటి మా ప్రయత్నం.